Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందం. మీరు చూస్తున్నారు telugu. సో గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇక మీకు క్లియర్గా చూడొచ్చు, మనకి రెడ్మీ ఇయర్ ఫోన్స్ అయితే మనతో ఉన్నాయన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ రివ్యూ తెలుసుకున్న తర్వాత సో మన సబ్స్క్రైబర్స్లో ఒకరికైతే దీన్ని గివ్ అవే అయితే ఇవ్వబోతుంది అనమాట. సో ఎవరైనా గెలుచుకోవచ్చు. సో అందుకని ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అమెజాన్లో ఎంఐ వెబ్సైట్లో మనకి ఇది $399 దొరుకుతుంది అనమాట. సో మనం ఈరోజు దీన్ని ఓపెన్ చేసి ఇది మనకు $399 మనకి ఇది వర్తియా కాదా, సో మనకి ఆడియో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవుతుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్టప్ వల్ల నేను ఇటువంటి మరెన్నో గ్యాడ్జెట్ రివ్యూస్ అయితే తీసుకురాగలుగుతాను. సో ఇంకా మనం వితౌట్ ఎనీ డిలే మనం దీన్ని అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి చూసుకుని మనకి పైన రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి రాసింది, సైడ్ మనకి షామీ లోగో అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి హై డెఫినేషన్ డైనమిక్ బాస్ అని చెప్పేసి రాశారు. కింద మనకి 3 ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. హై రెజల్యూషన్ ఆడియో, నెక్స్ట్ మనకి అల్యూమినియం సౌండ్ ఛాంబర్, లైట్ వెయిట్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి హై రెజల్యూషన్ ఆడియో లోగో ఉంది. మనకి అదేవిధంగా మనకి ఇయర్ ఫోన్స్ బొమ్మ అయితే ఇచ్చారనమాట. సో అటుపక్క మనకి ఏంటంటే రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి రాసింది. సో బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్న కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఇస్తున్నారనమాట. అంటే మనకి రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి ఉంది. కలర్ చూసుకుంటే బ్లాక్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి 13 గ్రామ్స్ వెయిట్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి 3.5 mm ఆడియో జాక్తో వస్తుంది. 1.25 mm మనకి లెంత్ అయితే ఉంటుంది అనమాట, కేబుల్ లెంత్. నెక్స్ట్ మనకి ఎంఆర్పీ చూసుకుంటే మనకి $600 అయితే ఇక్కడ రాస్తున్నారు. బట్ మనకి ఇది ఏంటంటే $399 అయితే దొరుకుతుంది. కాకపోతే మనకి ఏంటంటే అమెజాన్లో $430 అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ కింద మ్యానుఫ్యాక్చరింగ్ ఆ యొక్క డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. కింద మనకి ఏంటంటే QR కోడ్ ఉంటుంది, అది ఒరిజినల్ కాదా చెక్ చేసుకునేదానికి. సో మీరు దాన్ని స్వైప్ చేసి వెబ్సైట్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల మనకి కంటెంట్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి మనం చెక్ చేద్దాం. సో లోపల మనకి బాక్స్లో ఓపెన్ చేయగానే మనకి ఒక పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. సో యూజర్ మాన్యువల్ లాంటిది. సో దీంట్లో మనకి ఈ బటన్ ఎలా పనిచేస్తాయి ఏంటి అని మనం లోపలంతా క్లియర్గా అయితే ఇచ్చున్నారనమాట. నెక్స్ట్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో మనకి 2 సెట్స్ ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు, స్మాల్ ఒకటి, లార్జ్ ఒకటి. నెక్స్ట్ దాని లోపల మనకి చూసుకుంటే మనకి ఇంకా రెడ్మీ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఒక వ్రాపర్ అయితే ఇచ్చారు. సో ఈ వ్రాపర్ని తీసేస్తే మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తం మీద బాక్స్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క డిజైన్, బిల్డ్ క్వాలిటీ, కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెడ్మీ ఇయర్ ఫోన్స్ యొక్క డిజైన్ చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. సేమ్ లైక్ మనకి ఎలా ఉంటుందంటే మీకు ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్ ఐడియా ఉందా? సో దానిలాగా అయితే ఉంటుందన్నమాట. ఇక మీరు చూడొచ్చు మనకి ఎంఐ డ్యూయల్ డ్రైవర్స్గా మన దగ్గర అయితే ఉన్నాయి. సో దీని యొక్క అన్బాక్సింగ్ కూడా త్వరలో మన ఛానల్ అయితే రాబోతుంది. సో సేమ్ ఇది ఎలా అయితే ఉందో మనకి రెడ్మీ ఇయర్ ఫోన్స్ కూడా అలాగే అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి దీనిలో సింగిల్ కలర్ ఉండడం వల్ల, అంటే మనకి బ్లాక్, సో మీరు రెడ్ తీసుకుంటే రెడ్ కలర్లో ఉంటుంది. సో సింగిల్ కలర్ ఉండడం వల్ల మీకు ఇంకా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీనికి వెయిట్ చూసుకుంటే చాలా తక్కువ, టోటల్ మనకి 13 గ్రామ్స్ అయితే ఉంటుంది, చాలా వెయిట్ లెస్ అనమాట. సో గైస్, మనం నెక్స్ట్ దీని యొక్క ఫిట్టింగ్ గురించి మాట్లాడుకుంటే మనం దీన్ని చెవులో పెట్టుకున్న తర్వాత ఈజీగా పడిపోయే ఛాన్స్ అయితే ఉండవు అనమాట. ఎందుకంటే మనకి ఎడ్జస్ట్లో మనకి సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి, ఇది మనకి రబ్బర్ టిప్స్ కాబట్టి ఈజీగా పడిపోయే ఛాన్స్ అయితే ఉండవు. నెక్స్ట్ మనకి దీంట్లో 1.2 మీటర్స్ పీవీసీ మనకి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మంచి కంఫర్టబుల్ డిజైన్ ఇది. అంటే మనకి ఈ యొక్క ప్రీమియం లుక్ కూడా మీరు చూడొచ్చు. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది సూపర్ సెట్ అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఇయర్ టిప్స్లో మనకి యాంటీ ఇయర్ వ్యాక్స్ మెష్ ప్యాన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి దేనికంటే మామూలుగా కొన్ని ఇయర్ ఫోన్స్ మన చెవులో పెట్టుకొని మన ఇయర్లో ఉండే డస్ట్ మన దాంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆడియో సరిగ్గా రాదనమాట. సో అందువల్ల మనకి దీంట్లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఈ మెష్ ఏం చేస్తుందంటే మనకి అటువంటిది ఇరుక్కున్నా కూడా మనకి ఈజీగా వచ్చే విధంగా చేస్తుంది. సో అప్పుడు మనం ఏంటంటే ఆడియోని ఇంకా క్లియర్గా అయితే వినొచ్చు అనమాట. సో గైస్, నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక చిన్న బటన్ అయితే ఉంది. సో దాంతోపాటు మనకి ఒక మైక్రోఫోన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బటన్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి ఇన్కమింగ్ కాల్స్ ఏదైనా వస్తున్నా లిఫ్ట్ చేయడానికి, నెక్స్ట్ మనకి మ్యూజిక్ని కంట్రోల్ చేసిన కోసం అయితే మనం ఈ బటన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇది చెవులో ప్లేస్ చేసుకున్న తర్వాత, అంటే మనకి చెవులో పెట్టుకున్న తర్వాత మనకి ఈ మైక్రోఫోన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో మనం గట్టిగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పుడైనా కాల్లో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. సో దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం చిన్నగా మాట్లాడినా కూడా ఈజీగా అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఈ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు హెవీ నాయిస్ అయితే పికప్ చేయదు, బట్ మనకేంటంటే లిటిల్ బిట్ నాయిస్ని అయితే పికప్ చేస్తుంది. మనకి దీంట్లో ఇయర్ టిప్స్ అనేవి మనకి మ్యాగ్నెటిక్ హెడ్స్ కాదు ఇవి. సో మ్యాగ్నెటిక్ అయితే ఉండదన్నమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి డిజైన్ పరంగా. సో నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఆడియోలో మీరు చూసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఆడియో అనేది చాలా డీసెంట్గా అయితే ఉంది. మీకు దీంట్లో హై వాల్యూమ్లో పెట్టినా కూడా మీకు ఎటువంటి డిస్టార్షన్ అయితే మీరు ఫేస్ చేయరు. నెక్స్ట్ మనకి కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందాక మీకు చెప్పినట్టు పెద్ద నాయిస్ని అయితే మనకి ఇది పికప్ చేయదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి దీని యొక్క కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఆడియో ఏదైతే ఉందో మనకి రెడ్మీ ఇయర్ ఫోన్స్ నుంచి వచ్చేది చాలా డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి దీంట్లో వాల్యూమ్ పెద్దగా పెంచేసినా కూడా మనకి ఏంటంటే ఎటువంటి డిస్టార్షన్ అయితే నేను ఫేస్ చేయలేదు. నెక్స్ట్ మనకి దీంట్లో
బాస్ అయితే ఎక్కువ ఉంది. సో ఎవరైతే బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే లైక్ చేస్తారు. నెక్స్ట్ మనకి దీనిలో మిడ్స్ హైస్ ఇవన్నీ మనకి తక్కువ అయితే ఉన్నాయి వెన్ కంపేర్ టు బాస్తో పోల్చుకుంటే. సో ఖచ్చితంగా ఎవరైతే బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని అయితే ఇష్టపడతారు. సో నార్మల్ యూజర్స్ ఎవరైతే మిడ్స్ హైస్ అటువంటివి మీడియంగా ఉండాలి, బేస్ కూడా మీడియంగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది అంత సజెస్ట్ చేయను. నెక్స్ట్ మనం దీని ఒక ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది లో ప్రైస్లో దొరుకుతుంది. అంటే కేవలం మనకి 399 రూపాయలు మనకి చాలా ఫీచర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి దీనిలో డీసెంట్ బిల్డ్ ఉంది, స్టైలిష్ లుక్ ఉంది. నెక్స్ట్ మనకి దీనిలో మీరు చూసుకుంటే మనకి దీంట్లో యాంటీ ఇయర్ వ్యాక్స్ మెష్ ప్యానల్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు మీకు ఎల్ షేపుల్లో ఉంటుంది అనమాట ఈ మనకి 3.5mm జాక్ అనేది. సో ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గేమింగ్ ఆడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయదు. నెక్స్ట్ మనకి మైక్రోఫోన్ ఏదైతే ఉందో అది కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో క్లియర్ ఆడియో వస్తుంది అనమాట, మంచి బాస్ ఉంది. సో ఇది ప్రోస్ గురించి. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే నేను గమనించింది అలా ఒకటే ఏంటంటే మనకి దీంట్లో ఇయర్ టిప్స్ అనేవి మనకి మ్యాగ్నెట్ హెడ్స్ కాదనమాట, అదొకటే నేను గమనించాను. నెక్స్ట్ మనకి దీంట్లో ట్రబుల్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి అంత క్లియర్గా అయితే లేవు. సో ఇది నేను బేసికల్గా గమనించిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి. కాన్స్తో పోల్చుకుంటే ప్రోస్ ఎక్కువనే అనమాట. సో అట్ లాస్ట్ నేను ఫైనల్ ఏం కంక్లూడ్ చేస్తా అంటే 400 రూపీస్లో మీరు ఒక బెస్ట్ ఇయర్ ఫోన్స్ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. లేదు నేను ఇంకో 100 రూపీస్ 200 రూపీస్ నేను బేర్ చేయగలుగుతాను, సో 500 రూపీస్ 600 రూపీస్ అయినా పర్లేదు అనుకుంటే మీకు రియల్మీ బడ్స్ 2 ఉంది ఆ ప్రైస్ బడ్జెట్లో. నెక్స్ట్ మీకు బాస్ హెడ్స్ 162 కావచ్చు, 172 కావచ్చు, 182 కావచ్చు. సో ఈ 3లో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో ఖచ్చితంగా వర్త్ అయితే అవుతుంది. అట్ లాస్ట్ ఫైనల్లీ నేను దీనిలో 10కి 7.5 అయితే రేటింగ్ అయితే ఇస్తాను అనమాట. సో ఇది దీని ఒక డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ గురించి. సో గైస్ నెక్స్ట్ మనకి గివ్ అవే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఖచ్చితంగా ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీరు వీడియో లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా, సో ఈ వీడియో మొత్తంలో మీకు రెడ్మీ ఇయర్ ఫోన్స్లో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ ఉంటుంది. సో దాన్ని మీరు ఓపెన్ చేయగా దాంట్లో మీకు 3 టాస్క్స్ ఇచ్చాను. ఒకటేసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఒకటి, ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటారు. నెక్స్ట్ మీకు సెకండ్ టాస్క్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వడం. ఓకేనా? సో ఎందుకు ఫాలో అవ్వమని చెప్తున్నానంటే ఇప్పుడు మన ఛానల్ నేను టెక్ న్యూస్లు చేయట్లేదు. సో ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్స్ వస్తే నేను మీకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లోనో పోస్ట్ రూపంలో చేసి పెడతాను అనమాట. సో మీకు అక్కడ నేను అప్డేటెడ్గా ఉంటాను అనమాట. అందుకని మిమ్మల్ని అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వమని చెప్తున్నాను. నెక్స్ట్ మీకు థర్డ్ వన్ ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే నేను ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నాను అంటే మన టెలిగ్రామ్లో నేను అమెజాన్లో ఎప్పుడైనా లూటింగ్ డీల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. సో మీకు ఏదైనా మంచి డీల్ ప్రైస్ డ్రాప్ అయింది అనుకోండి, మీకు అక్కడ కొనుక్కునే ఛాన్సులు ఉంటాయి, అవన్నీ మీకు ఇంటిమేట్ చేస్తుంటాను అనమాట. సో అందుకోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయి ఉండాలి. నెక్స్ట్ మీరు మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే డెఫినెట్లీ మీరు సక్సెస్ఫుల్గా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్లు. సో దీన్ని నేను ఆగస్ట్ 15th రోజు దీని విన్నర్స్ని డిసైడ్ చేసి వాళ్ళకి నేను ఈ రెడ్మీ ఇయర్ ఫోన్స్ని అయితే పంపిస్తాను అనమాట. సో మీరు నాకు ఎటువంటి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని డైరెక్ట్గా నేనే వాళ్ళ అడ్రస్కి దీని అయితే నేను పార్సల్ అయితే పంపిస్తాను అనమాట. సో ఇదిగా సరే మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.